ఇది నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మనం స్కాన్ నీ మెన్స్ట్రువల్ డేట్ 1/1/25 అంటే జనవరి 1st. ఇప్పటికి ఇది ఫిబ్రవరి 27th. సో రఫ్లీ 8 వీక్స్ ఉంటుంది ఇప్పటికి. ఫస్ట్ ఇనీషియల్గా చేసినప్పుడు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, బీటా హెచ్సిజీ చేసినప్పుడు బాగుంది, 1527 ఉంది. నేనేం 15th of February స్కాన్ చేశాను. స్కాన్ చేసినప్పుడు 6 weeks 5 days ఉంది. ఇప్పుడు ఇవాళ నాకు బ్లీడింగ్ అనిపించింది, మోషన్స్ అయినాయి, బ్లీడింగ్ అనిపించింది. గత 3-4 రోజుల నుంచి బాగాలేదని చెప్పావు. సో బ్లీడింగ్ అనిపించేసరికి నేను మళ్ళీ స్కాన్ చేసి చూశాను. హార్ట్ బీట్ బాగానే ఉంది, 8 weeks ప్రెగ్నెన్సీ ఉంది. కానీ బ్లీడింగ్ ఎందుకు అనిపించింది తెలియదు. అంటే తెలుసు, అంటే ఇంప్లాంటేషన్ బ్లీడ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, బయట ఎక్స్టర్నల్ నుంచి రావచ్చు. జస్ట్ ఆ థ్రెటన్డ్ అబార్షన్ మాత్రమే. ఆ థ్రెటన్డ్ అబార్షన్ అంటే జస్ట్ మన భయపడుతున్నట్టు థ్రెటనింగ్ లాగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం కేర్ తీసుకుందాం. ఎందుకు అయింది అనేది మనం డిటెక్ట్ చేస్తూ వెళ్తే మళ్ళీ ఇంకా దానికి టైం వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ దానికి ప్రెగ్నెన్సీ బాగోటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ, దానికి కావాల్సిన సపోర్ట్ ఏమైనా తగ్గినా, హార్మోనల్ సపోర్ట్ తగ్గినా, ఇంప్లాంటేషన్ బ్లీడ్ అవ్వచ్చు, సరే ఇంకా ఏదన్నా అవ్వచ్చు, అది తర్వాత తెలుస్తుంది. ముందు మనకి ఫస్ట్ దీన్ని స్టాప్ చేయాలి. దీన్ని స్టాప్ చేయడానికి మనం ఇవ్వాల్సిన మందులను ఇచ్చేసేసి చూద్దాము. 1 week ఆగి మళ్ళీ ఒకసారి స్కాన్. ప్రెగ్నెన్సీ అంత అదే మనకి బ్లీడింగ్ ఏమి అవ్వకుండా ఉంటే 2 weeks కానీ 1 week కానీ నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు 8 weeks ఉండదు, అప్పుడు 9 weeks ఉండాలి. అంటే గ్రోత్ వస్తుంది అని మనకు తెలుస్తుంది. ఓకేనా?